ఒక మాట చెప్పనా? అమ్మాయిలు ఎలా తయారవుతున్నారు అంటే ఘోరాతి ఘోరంగా తయారవుతున్నారు. ఒక అబ్బాయి మన వెనకాల తిరుగుతున్నాడు అంటే అమ్మాయిలు మాత్రమే కారణము. అబ్బాయి తిరిగేటప్పుడు వాళ్ళకు తెలియదా అండి? వీడెందుకు నా వెనకాల తిరుగుతున్నాడని పేరెంట్స్‌తో చెప్పలేరా? టీచర్స్‌తో చెప్పలేరా? ఎందుకు నా వెనకాల తిరుగుతున్నావని వాళ్ళు గట్టిగా వార్నింగ్ ఇవ్వలేరా? అలా ఇవ్వరు. అబ్బాయిలు తిరుగుతూ ఉంటే వాళ్ళకొక సరదా. ఒక అమ్మాయి వెంట తిరుగుతున్నాడు అంటే ఆ అమ్మాయే కారణము. ఆ అమ్మాయి వెనకాల తిరిగిన వాడు ఇంటి దాకా వస్తున్నాడు అంటే ఆ అమ్మాయి ప్రణయం లేకుండానే ఇంటి దాకా వస్తాడా? ఆ అమ్మాయి ప్రణయం ఉంటేనే కదా ఇంటి దాకా వస్తాడు. ఇంటి దాకా వచ్చిన వాడు ఇంట్లోకి వస్తాడు. ఆ అమ్మాయి ప్రణయంతోనే ఇంట్లోకి వచ్చిన వాడు బెడ్రూమ్ వరకు కూడా వస్తాడు. దానికి కారణం ఎవరు? అమ్మాయిలు. అమ్మాయిలు చేయబట్టే అబ్బాయిల జీవితాలు ఖరాబవుతున్నాయి. అబ్బాయిలకు శిక్షలు పడుతున్నాయి. అబ్బాయిలకే చాలా అంటే చాలా నష్టం జరుగుతుందండి నిజం చెప్పాలంటే. అమ్మాయిలకేమో రకరకాల చట్టాలు వచ్చినాయి. కానీ అబ్బాయిలకు మాత్రం ఏ చట్టాలు లేవు. వాళ్ళకు జైలు శిక్షలే పడుతున్నాయి. మంచి వాళ్ళకి పడుతున్నాయి, చెడ్డ వాళ్ళకి పడుతున్నాయి. అంటే ఒక అమ్మాయి వెనకాల తిరుగుతున్నాడు అంటే ఆ అమ్మాయిది తప్పైనా అబ్బాయిదే తప్పు అంటున్నారు. ఆ అమ్మాయి చెడ్డదైనా అబ్బాయే చెడ్డవాడు అంటున్నారు. మీరు చూస్తున్నారా? చూడట్లేదా? చూసిన వాళ్ళు గమనిస్తున్నారా లేదా? అబ్బాయిలకు చాలా వరకు నష్టమే జరుగుతుందండి. నాకు తెలిసినంత వరకైతే అబ్బాయిలు చాలామంది చట్టాలు వచ్చిన కాడ నుంచి అమ్మాయిలతో మాట్లాడాలంటేనే భయపడుతున్నారు. వాళ్ళు ఫోన్లో చాట్ చేయాలన్నా, బయట కలవాలన్నా వాళ్ళే భయపడుతున్నారు. కానీ అమ్మాయిలకు అది లేదండి. అమ్మాయిలకు డేర్ ఎక్కువైపోయింది. వాళ్ళ పక్కనే చట్టం ఉందనుకుంటున్నారు. విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు.